శ్రీరామ్. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థ వారు ప్రతిరోజు కూడా అనేక వేల మంది అన్నార్తులకు అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. మొన్న బంగ్లాదేశ్‌లో సంభవించినటువంటి రాజకీయ సంక్షోభంలో ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి దేవాలయం మీద ముష్కరులు దాడులు చేశారు. అయినా వాటిని పట్టించుకోకుండా తరువాతి కాలంలో అక్కడ సంభవించినటువంటి వరదలలో కూడా వాళ్ళు అనేక వేల మంది అన్నార్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అయితే వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఎంతకాలం హిందువులు శాంతియుతంగా ఉంటారు? ముష్కరులు దాడులు చేసినప్పుడు తిరిగి ప్రతిఘటించే విధంగా హిందువులు తయారు కావాలి అంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. హిందువులను ఏకం చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే భారతదేశంలో కూడా ఇస్కాన్ సంస్థ లాంటి ఆధ్యాత్మిక సంస్థలు అనేకం ఉన్నాయి. ఆశ్రమాలు స్థాపించినటువంటి స్వామీజీలు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకర్తలు కానీ, సనాతన ధర్మం పట్ల, హిందూ జాతి పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకం కావలసినటువంటి సమయం ఆసన్నమైంది. హిందూ జాతిని ఏకం చేసే విధంగా వాళ్ళు పిలుపుని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అలా కానట్లయితే ఒకసారి రాజ్యాధికారంలో అన్యమతస్థులను కూర్చోబెడితే తిరుమలను ఎలా భ్రష్టు పట్టించారో చూస్తూ ఉన్నాం కదా. ఆ కారణం చేత మరల అలాంటి పరిస్థితులు రాకుండగా ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఏకమై మరి ఒకసారి కౌటిల్యుని ప్రయత్నం ప్రారంభించాలి. సనాతన ధర్మం పట్ల విశ్వాసం ఉండే విధంగా, హిందూ జాతిని ఏకం చేసే విధంగా యువకులను మనమే తయారు చేయాలి. తరువాతి కాలంలో రాజ్యాధికారంలో వాళ్ళనే కూర్చోబెట్టే విధంగా హిందూ జాతికి పిలుపుని ఇవ్వాలి. రాజకీయ నాయకులు ఎన్నటికీ కూడా హిందూ జాతిని ఏకం చెయ్యలేరు. వాళ్ళు కులాల పేరిట మాత్రమే రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక సంస్థలు పూనుకోనట్లయితే సనాతన ధర్మం యొక్క మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. విజ్ఞులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా ఆలోచన చేసి హిందూ జాతిని ఏకం చేసే విధంగా ప్రయత్నము చేతురుగాక. జై శ్రీరామ్.